ధనువు రాశి వారికి 21వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం నుండి 31వ తారీఖు 1వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనువు రాశి వారికి జన్మంలోను తదుపరి ద్వితీయ స్థానంలోనూ బుధుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో ఒక 3 రోజుల పాటు సంచారం, ద్వితీయంలో ఒక 8 రోజుల పాటు సంచారం జరుగుతోంది. జన్మంలో ఉన్నప్పుడు మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అలాగే ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలన్నీ ఏవి అనిపించలేకపోవటం, ప్రవర్తనలో కూడా కొంచెం తేడా రావటం, మనం ఆచరించే విధానం, మనం నడిచే నడవడికలో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఈ విధమైన 3 రోజులు ఇబ్బంది ఉన్నప్పటికీ మిగతా 8 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, మాటలో సౌమ్యత పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి పిల్లల యొక్క అభివృద్ధి కూడా మనం కుటుంబంలో యొక్క అభివృద్ధి కూడా మనం అనుభవించవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల తెలుస్తూ ఉంది. ఇకపోతే ద్వితీయ స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి ద్వితీయ స్థానంలో ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉంటారు. కుటుంబంలో ఏదో అలజడి, అలాగే మాటలో కొంచెం కఠినత్వము, క్రూరత్వము, అలాగే కొంచెం ఆదాయం తగ్గటము ఇత్యాది, ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేటటువంటి అవకాశము, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఒక 8 రోజుల వరకు మనకి తృతీయ స్థానంలోను, తదుపరి ఒక 3 రోజులు చతుర్థ స్థానంలోను శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు తృతీయంలో ఉన్నప్పుడు. చతుర్థంలో వెళ్ళినప్పుడు సకల సౌఖ్యాలు అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే గృహ వాహన సౌఖ్యాలు, మొత్తం అన్ని సౌఖ్యాలు అనుభవించేటువంటి అవకాశం మనకి చతుర్థ స్థానంలో సంచరించే 3 రోజుల్లో లభిస్తుంది. ఇకపోతే కుంభంలో, అంటే ధనురాశి నుంచి 3వ రాశి అయినటువంటి కుంభంలో శని సంచారం కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆ మంచి ఫలితాలు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయంటే అందరి సహాయ సహకారాలు, అంటే మనస వాచ కర్మణ, ఆఫీసులో కావచ్చు, సొంత వ్యాపారంలో కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కావచ్చు, ఇవన్నీ పరిపూర్ణంగా మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల, తృతీయ సంచారం వల్ల మనకి లభిస్తాయి. ఈ విధమైన సంచారం అంతా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో రాహు యొక్క సంచారము, అది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. మనకి ఈ గృహ వాహన సౌఖ్యాలన్నింటినీ కూడా కొంచెం దూరం చేసేటటువంటి ప్రయత్నం మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారు కానీ, తండ్రితో సమానమైనటువంటి వారు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారము పంచమంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. యథార్థానికి షష్టమంలో ఉన్నప్పటికీ వక్రగతి కారణంగా పంచమ స్థాన ఫలితాలను మనం చెప్పుకోవాలి. పంచమ స్థానంలో గురువు యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల మీద, దైవభక్తి మీద చూపిస్తూ ఉంటాయి. పిల్లలు బాగా చదవగలుగుతారు, వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు, మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు. ఇట్లాంటివన్నీ పిల్లల్లో అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా ధన ఆదాయం కూడా మనకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు ఏదైనా అనుకున్నా, లేదా ఏదో పెద్ద దూరం తీర్థయాత్రలు అంటే దూరమేనికి ఒక్కర్లేదండి, ఇంటి పక్కన గుడికి వెళ్ళటము, లేకపోతే గుళ్ళల్లో ఎక్కువసేపు కాలక్షేపం చేయటము, భక్తి నిలబడటము, దేవుడి మీద మనం 2 నిమిషాలు గుళ్ళో కూర్చున్నా, 2 నిమిషాలు ఇంట్లో పూజ చేసుకున్నా ఆ దేవుడి మీద భక్తి కుదరటము, నిలకడగా ఉండటం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల. అట్లాగే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. యథార్థానికి ఆయన అయితే 7వ స్థానంలోనే ఉన్నారు, కానీ వక్రగతి కారణంగా 6వ స్థానంలో మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో కుజుడు మంచి ఫలితాలన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతుంది, రీపే చేసేస్తారు, ఆ గొడవ అక్కడితో అయిపోతుంది. లేదా వాళ్ళు మీకు ఇవ్వాల్సి ఉంటే
వాళ్ళు కూడా తీసుకొచ్చి వాలంటరీగా వాళ్ళే తీసుకొచ్చి ఇదిగో నాయన నీకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పి చేతులు పెట్టేయడం ఉంటుంది. అట్లాగే మీరు అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఒక ఇల్లు కొంటారకో, కారు కొంటారకో, లేదా పిల్లలు చదువుకో, దేనికో బృహత్ ప్రణాళిక ఒకటి ఏర్పరచుకున్నారు, దానికోసం డబ్బుల కోసం ఏ బ్యాంకుకో అప్లై చేశారో అవి వచ్చేటువంటి అవకాశం కూడా కుజుడు షష్టమ స్థానంలో సంచారం చేసే కాలంలో మీకు లభ్యత అవుతుంది. మీకు తప్పకుండా దొరుకుతాయి, మీ అవసరాలు తీరుతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కేతు సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కొన్ని సందర్భాలలో మీ పై అధికారి చేత కొన్ని మాటలు పడవలసినటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ధనురాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఈ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మంచి అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా 8 రోజుల పాటు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శని, శుక్రుడు, బుధుడు మంచి బాగున్నారు. అట్లాగే గురువు కూడా చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలత బాగున్నది గోచార రీత్యా ధనురాశి వారికి. అంత మాత్రాన గంతే ఎక్కర్లేదండి. ఎందుకంటే ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే, ఇది వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తిగతానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. నిష్ణాతులైన వారి చేత లేదా ఎవరన్నా దొరికితే సరే, లేదంటే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, జాతకం రాసిస్తాము. కింద నెంబరు స్క్రోల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్లో సంప్రదించవచ్చు. ఈ విధంగా చేసుకోండి. కొన్ని గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉంది, కొన్ని గ్రహాలు తక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అనుకూలత, ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువలు ఉండొచ్చేమో. కాబట్టి ఈ కేవలం గోచారం ఏం కంగారు పడక్కర్లేదు. అందుచేత మీరు ఈ నిత్యము జాతక సంబంధమైనటువంటి దోషాలకి, గోచార సంబంధమైనటువంటి దోషాలకి కూడా మనం ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించి ఒక 2 నిమిషాలు దేవుడి పూజలో మనం కేటాయించాలి. ఇది ఈ విధంగా చేయండి, సర్వసౌఖ్యాలు మీరు పొందగలుగుతారు. అందులో సందేహమే లేదు. శోభం భూయాత్.